సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా మరి ఆయన ఉంటూ మరి రాష్ట్రంలో మరి రైతులు కావచ్చు, అదేవిధంగా మత్స్యకారులను కావచ్చు, మరి వారిని ఆర్థికంగా బలపరచడానికి మరి ఏవైతే చెరువులు ఉన్నాయో చెరువులు కుంటలు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలు అన్నింటిని కూడా అనుసంధానం చేస్తూ వాటిని లోతుగా చేయడానికి పూడిక తీసి మరి ఆ పూడిక తీసిన తర్వాత మరి వీటికి నీళ్లు కావాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మరి అన్ని చెరువులు కుంటలు నింపి చెక్ డ్యామ్లతో సహా ప్రతిదీ కూడా ప్రతి చిన్న కుంట కూడా నింపి మరి అందులో మత్స్యకారులు బతకడానికి ఉచితంగా మరి 100-110-105 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయిస్తూ మరి ఉచితంగా అన్ని చెక్ డ్యామ్ కావచ్చు, చెరువు కావచ్చు, కుంట కావచ్చు, ప్రతి ఇది మరి ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ మరి నీటి వసతి ఉన్నటువంటి ప్రతి కుంటలలో మరి సామర్థ్యానికి సరిపడా చేప పిల్లలను పోసి మరి మత్స్యకారులకు అందిస్తే మరి ఆ చేపల ద్వారా కొంతవరకు మరి వాళ్ళు ఆర్థికంగా మరి బలపడుతూనే మరి వాళ్ళ కులకష్పిని కూడా వాళ్ళు మరి యథేచ్ఛగా మంచిగా నిర్వర్తించుకున్నారు, మృతి పొందారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి మరి ఇటు మత్స్యకారుల పైన ముదిరాజుల పైన చిన్న చూపు చూస్తూ మరి గతంలో మరి ఆయనకి మేమేమైనా పాపం చేసినామా, మరి మేమేమైనా ద్రోహం చేసినామా తెలియదు. కానీ మరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మీరు కేసీఆర్కు ఇచ్చే కంటే ఎక్కువగా నేను మీకు నిధులు ఇస్తాను, ఎక్కువ నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తా ఉంటే నమ్మినటువంటి ముదిరాజులు మత్స్యకారులు మరి ఓట్లు వేస్తే ఓట్లు దండుకొని ఇలా గద్దెనెక్కి గత 2 సంవత్సరాలుగా చేపపిల్లలు ఇవ్వకుండా మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా చేపపిల్లలు ఇస్తామని చెప్పి 116 కోట్లు కేటాయించామని చెప్పుకొని ఇప్పటి వరకు కూడా టెండర్ ప్రక్రియను పూర్తి చేయకుండా, టెండర్లు వేయకుండా, టెండర్లు రాకుండా ఇప్పటి వరకు కూడా టెండర్లు పూర్తి కాకుండా మరి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. మరి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో సీజన్ కంటే ముందే డబ్బులు కేటాయించి సీజన్ కంటే ముందే టెండర్లు పిలిచినట్లయితే టెండర్ పట్టుకునేటువంటి వాళ్ళు త్వరగా పట్టుకుంటే వాళ్ళకు చేపపిల్లలు అందుబాటులో ఉండి చేపపిల్లలు తీసుకొచ్చి చెరువు కుంటల్లో పోస్తారు. కానీ ఈ సీజన్ అయిపోయిన తర్వాత వీళ్ళు టెండర్లు పిలిస్తే టెండర్లకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇవాళ చేపపిల్లలు దొరికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాము, అయ్యా రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు కనుక మత్స్యకారులకు మేలు చేయాలని అనుకుంటే నువ్వు టెండర్లు కాదు పిలవాల్సింది. ఈ టైంలో నేరుగా ఏవైతే మత్స్య సొసైటీలు ఉన్నాయో మత్స్య సొసైటీలకు నువ్వు ఉన్నటువంటి నీ డబ్బులు నగదు బదిలీ చేసినట్లయితే వాళ్లకు సరిపడేటువంటి విత్తనాన్ని, మంచి విత్తనాన్ని, చేపపిల్లల్ని కొనుకొచ్చుకొని చెరువులలో పోసుకుంటారు. కానీ నువ్వు అది చేయకుండా కేవలం ఎగనామం పెట్టడానికే ఇవాళ నువ్వు ఈ నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నావు. ఇప్పటి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మత్స్యకారులకు 2 వీలర్ వెహికల్స్, 4 వీలర్ వెహికల్స్, 3 వీలర్ వెహికల్స్, అదే మత్స్యకార కుటుంబాలలో మహిళలు మరి ఉత్తగా ఉండకుండా మరి వాళ్లకు ఇది టిఫిన్ సెంటర్లు నడిపించుకోవడానికి క్యాంటీన్ వాహనాలను కూడా వాళ్ళకి ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అవన్నిటినీ తుంగలో తొక్కి ఏవి కూడా ఇవ్వకుండా అన్నిటికీ ఎగనామం పెట్టి ఇవాళ మా బతుకులతోని మా జీవితాలతోని ఆడుకుంటూ ఉన్నాం. ఇది నీకు మంచిది కాదు, నువ్వు ఇట్లా చేస్తే నువ్వు మట్టి కొట్టుకపోతావని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఇవి ఏవైతే ఉన్నాయో నగదు బదిలీ మరి అన్ని మత్స్య సొసైటీలకు నగదు బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక ముదిరాజులందరినీ ఏకం చేసి, మత్స్యకారులందరినీ ఏకం చేసి నీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమమా, లేకుంటే కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిగా ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై ముదిరాజ్.